హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్న ఏమై చేసావే ఎపిసోడ్ 7లో విరాట్, అక్షరాలు డ్రెస్ సెలక్షన్కి వాళ్ళ బొటిక్కి వెళ్తారు. బొటిక్ని చూసి ఆశ్చర్యపోతుంది అక్షర. పాష్గాను స్టైలిష్గాను ఉంటుంది ఆ బొటిక్. అటువంటి చోటికి రావటం ఫస్ట్ టైం అక్షరకి భయం వేస్తుంది ఆ ప్లేస్ చూసి. ఇటువంటి చోటికి అసలు నేను ఎప్పుడూ రాలేదు. చిన్న చిన్న షాపింగ్ మాల్స్కి వెళ్ళాను కానీ ఇంత లగ్జరీ బొటిక్కి రాలేదు. కాదు అసలు చూడలేదు నా లైఫ్లో నేను అని ఆశ్చర్యంగా అంతా చూస్తూ ఉంటుంది. మెన్స్కి ఉమెన్స్కి సపరేట్గా కొత్త యూనిట్ కలెక్షన్స్తో ఆ బుటిక్ ఉంటుంది. విరాట్కి కాల్ రావటంతో ఇప్పుడే వస్తాను, నువ్వు డ్రెస్సెస్ చూస్తూ ఉండు అని అక్షరాకి చెప్పి లెహంగా కలెక్షన్ దగ్గరికి తనని వదిలేస్తూ వెళ్తాడు. అక్కడ ఉన్నవన్నీ చూసి కళ్ళు చెదిరే కలెక్షన్ చూసి షాక్ అవుతుంది. వావ్, ఎంత బాగున్నాయో ఈ లెహంగాలు అని అక్షర ఒక్కసారి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీటి వర్క్ కానీ డీటెయిలింగ్ కానీ ఫినిషింగ్ కానీ సూపర్గా ఉన్నాయి అంటూ అన్నింటినీ చూస్తున్న అక్షర కంటికి పర్పుల్ కలర్లో వైట్ ప్రైల్స్లో వర్క్ చేసిన ఒక లెహంగా తెగ నచ్చేస్తుంది. వావ్, ఎంత బాగుంది ఇది అనుకుంటూ ఆ డ్రెస్ క్లాత్ని టచ్ చేస్తూ చూస్తూ ఉంటుంది. దానికి ఉన్న రేట్ ట్యాగ్ని చూస్తుంది. రేట్ చూసి ఒక్కసారి షాక్ అవుతుంది అక్షర. ఏంటి, 3 లక్షల ఈ లెహంగానా? ఆ 3 లక్షలకి ఎన్ని డ్రెస్సులు వస్తాయో కదా, ఎందుకు బొటిక్లో ఇంత హై రేట్లు పెడతారు, సామాన్య ప్రజలు కొనగలరా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అక్షర ఆ లెహంగాను చూస్తూ. ఇంకొక డ్రెస్ ఏమైనా చూద్దామని చూస్తే అన్నింటి మీద 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అంటూ ఇలా హై ప్రైజెస్ తప్ప తక్కువలో ఏమీ ఉండవు. అక్షర ఏవైనా నచ్చాయా, ట్రై చేస్తావా అంటూ అక్కడికి వస్తాడు విరాట్ గారు, అది మన ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా వేరే షాప్లో తీసుకుందామా అని అక్షర అడుగుతుంది. ఏమైంది, ఇక్కడ కలెక్షన్స్ నీకు నచ్చలేదా? ఇక్కడ చాలా ఉన్నాయి కదా, అన్నీ చూడు అంటాడు. నచ్చలేదా అంటే చాలా బాగున్నాయి కానీ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి, అందుకే వద్దు అంటుంది. ఇంకెక్కడైనా తీసుకుందామా అని అడుగుతుంది. అక్షర చూడాల్సింది డ్రెస్ని, ప్రైజ్ని కాదు. రేటుతో నీకు అనవసరం. చూడు అక్షర, ఈ బొటిక్ నాది అంటే నీదని అర్థం. నావన్నీ ఇప్పటి నుండి నీవే. అక్షర, ఇప్పుడు నీ బొటిక్లో నీకు భయం ఎందుకు చెప్పు. నీకు నచ్చిన డ్రెస్ తీసుకో, నీకు రేటుతో సంబంధం లేదు అని చెప్తాడు. నీకు నచ్చింది తీసుకో అంటే, వద్దు విరాట్ గారు, నాకు ఇంత హై ప్రైజ్ తీసుకోవటం ఇష్టం లేదు. సరే నువ్వు తీసుకో అంతే కదా అంటూ సేల్స్ గర్ల్స్ని పిలిచి ఈ బొటిక్లో తన సైజు డ్రెస్సులు అన్నీ ప్యాక్ చేసి కారులో పెట్టని చెప్తాడు ఆ అమ్మాయికి. విరాట్ మాటలకి షాక్ అవుతుంది అక్షర. విరాట్ గారు, మీకేమైనా పిచ్చా ఏంటి మీరు చేస్తున్న పని? అక్షర, నీకు నేను ఛాన్స్ ఇచ్చాను నీకు నచ్చినవి ఎంచుకోమని, కానీ నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని. నువ్వు చూజ్ చేసుకోలేదు, అందుకే నేను తీసుకుంటున్నాను. ఇంకా నువ్వేం మాట్లాడొద్దురా అంటాడు. వెళ్ళి అన్ని డ్రెస్సెస్ ప్యాక్ చేసి కారులో పెట్టంటూ కార్ కీస్ వాళ్ళ వైపు వేస్తాడు విరాట్. వద్దు, మీరు ఏం డ్రెస్సెస్ ప్యాక్ చేయొద్దంటూ సేల్స్ గర్ల్ని చూసి ఆ కార్ కీస్ ఇలా ఇవ్వండి అంటూ తీసుకొని, ఇప్పుడేంటి, నేను ఏదో ఒక డ్రెస్ తీసుకోవాలి అంతే కదా. ఫస్ట్ తనకి నచ్చిన పర్పుల్ డ్రెస్ని తీసుకుంటుంది అక్షర బిల్డింగ్ దగ్గర ఒక కార్డు ఇవ్వబోతే ఆపేస్తాడు విరాట్. నా దగ్గర ఉంది విరాట్ గారు, బిల్లింగ్ ఇవ్వకపోతే నేను పే చేస్తాను అంటుంది. నీ దగ్గర లేదని కాదు, నా పెళ్ళి, ఎంగేజ్మెంట్ ప్రతిదీ సంబంధించింది నేనే కొనాలి, ప్రతి ఖర్చు నేనే పెట్టుకోవాలి అని నేను ముందే అనుకున్నాను. ఇంకా నువ్వేం మాట్లాడొద్దు అంటాడు. అందుకే నీ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ప్రతిదీ నేనే కొనిస్తాను. అలాగే మన పెళ్లి ఖర్చు కూడా నేనే పెడతాను. అదేంటి, ఆడపిల్లి వాళ్ళు కదా పెళ్లి చేసేది. అవును, నేను కాదనను ఆచారం ప్రకారం, కానీ మన పెళ్ళికి మాత్రం నేనే ఖర్చు పెడతాను అక్షర అని అంటాడు విరాట్. అక్షర, నీ గురించి మీ ఫ్యామిలీ గురించి ప్రతిదీ నాకు తెలుసు. నేను ఒక సెలబ్రిటీనని, పెళ్ళి గ్రాండ్గా చేయాలని నా మామగారు అప్పుల పాలు అవ్వటం నాకు ఇష్టం లేదు అక్షర, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటాడు. అలా అని ఏదో కానించంలే అని సింపుల్గా చేసుకోవటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ మోడల్, అలాగే ఒక కంపెనీ సీఈఓని. చాలా కనెక్షన్లు ఉన్నాయి నాకు. చాలామంది పెద్ద వాళ్ళు వస్తారు పెళ్ళికి. అప్పుడు సింపుల్గా పెళ్ళి ఉంటే చాలా చులకనగా చూస్తారు అందరూ. ఒకరి ముందు తగ్గిపోవటం నాకు నచ్చదు. అందుకే మన పెళ్ళికి ప్రతిదీ నేనే చూసుకుంటాను అని చెప్తాడు అక్షరతో.
నేనే ఖర్చు పెడతాను, ఇంకా నువ్వేమీ మాట్లాడొద్దు అంటాడు. ఇది మీ ఫాదర్ని తక్కువ చేయటం అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే పెళ్లి తర్వాత మీ ఇంటికి నేను అల్లుడిని కాదు, కొడుకు అవ్వాలనుకుంటున్నా. నా తండ్రిని నేను ఎప్పుడూ తక్కువ చేయను, ఓకేనా అని విరాట్ అంటాడు. అలాగే నీకు ఏం చేపించాలనుకున్నా ఏదైనా ఆయన చెయ్యొచ్చు, నేను అడ్డు చెప్పను, కానీ ఒక బడ్జెట్లో చేయమని చెప్పు, సరేనా? మీరు కూడా ఇబ్బంది పడకుండా. విరాట్ మాటలకి అక్షర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆయన మాటలు వింటుంటే. ఎందుకంటే నైటే తను పడుకునే ముందు వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి ఎలా చేయాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది, ఇల్లు ఊర్లో ఉన్న భూములు అమ్మేద్దామా అని ఇలా ఏవేవో మాట్లాడుకోవటం తను విన్నది. అప్పుడు తన మనసులో అనుకుంది, వాళ్ళు ఇలా భూమి అమ్మటం అక్షరకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ విరాట్ ఒక సెలబ్రిటీ అయినా కనీసం కట్న కానుకలు ఏమాత్రం ఆశించలేదు వాళ్ళ నుండి. కనీసం పెళ్ళైనా అతని తాహతకు తగ్గట్లు చేయకపోతే ఎలా అనే ఆలోచనలో అక్షర ఉంది. కానీ దానికి చాలా డబ్బులు కావాలి, అవి అమ్మడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు సంపాదించింది మొత్తం అక్షర రెస్టారెంట్ పెట్టుకుంటూ అంటే ఇచ్చేశారు. అక్షర దగ్గర కూడా పెద్ద మొత్తం ఏం లేదు. తను రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఈ మధ్యకాలంలోనే అది కొంచెం సక్సెస్ అవుతుంది కనుక తన దగ్గర కూడా ఎక్కువ డబ్బులు ఏం లేవు. దాని గురించే నైట్ అంతా ఆలోచిస్తూ ఉన్నది అక్షర. ఇప్పుడు విరాట్ కనీసం తన పరిస్థితి ఇది అని చెప్పకుండానే వాళ్ళని అర్థం చేసుకుని తానే పెళ్లి ఖర్చు అంతా పెట్టుకుంటా అనటం, తన తండ్రికి తన తండ్రి స్థానం ఇవ్వటం, ఇవన్నీ అక్షర చూసి ఒక్కసారి తన మనసు కదిలిస్తాయి. థ్యాంక్ యూ విరాట్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చెప్పకుండానే నా ప్రతి ప్రాబ్లంని అర్థం చేసుకుంటున్నావు నువ్వు. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంటుంది. ఇంతలా అర్థం చేసుకుని నాకు తోడుగా ఉంటున్నా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావటం లేదు అని అనుకుంటుంది. ఏదో జన్మలో బంగారు పూలతో ఆ దేవుడికి అభిషేకం చేసినట్లు ఉన్నాను. నేను చెప్పకుండానే నా ప్రతి సమస్యని అర్థం చేసుకుని హస్బెండ్ నాకు ఇస్తున్నాడు ఆ దేవుడు అంటూ విరాట్ని ఒక్కసారి హగ్ చేసుకుంటుంది అక్షర. అంగరంగ వైభవంగా పెళ్లి అవుతుంది అక్షర విరాట్లకి. అప్పగింతలప్పుడు చాలా బాధపడతారు అక్షర పేరెంట్స్. బాబు, మా అమ్మాయిని మాకు ఉన్నంతలో చాలా గారాబంగా పెంచాం. ఇంతవరకు మమ్మల్ని విడిచి అస్సలు ఉన్నది లేదు తను. మేము కూడా తను లేకుండా అస్సలు ఉండలేదు ఇంతవరకు. మా అమ్మాయి ఏదైనా తెలియక మీ విషయంలో తప్పు చేస్తే ఒకసారి మీరు క్షమించండి. మమ్మల్ని మరిచేలా మీ ప్రేమను తనకి పంచుతామని ఆశిస్తున్నానని వాళ్ళ అమ్మా నాన్న అంటారు. మావయ్య, మీరు మరీ ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఇప్పటి వరకు మీకు ప్రాణంగా ఉన్న తను ఈ రోజు నుండి నా ప్రాణం అయిపోయిందని విరాట్ అంటాడు. మావయ్య, తనని మీ అంత కాకపోయినా మీకు సమానంగా ప్రేమించడానికి ట్రై చేస్తాను, ఓకేనా? మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్తాడు విరాట్. ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు తన కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని మీకు నేను మాటిస్తున్నాను మావయ్య గారు అని అంటాడు విరాట్. చాలు బాబు, ఆ మాట చాలు. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటారు ఆయన వాళ్ళ మదర్. కారులో కూర్చున్న తర్వాత అక్షరాన్ని ఓదారుస్తాడు విరాట్. విరాట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గుమ్మం దగ్గర కొన్ని ఆచారాలు చేపించి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అక్షరాని విరాట్ రూమ్లోకి తీసుకుని వెళ్తారు. అక్షర విరాట్ రూమ్లోకి వెళ్తుంది. విరాట్ కూడా అక్షరతో పాటు రూమ్లోకి వెళ్ళబోతే, నీకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు బాబు, కొంచెం కొన్ని రోజులు ఆగాలని చెప్తారు. ఎందుకు వెళ్ళకూడదు? తను నా భార్య, అది నా రూమ్ కదా, నేనెందుకు తనతో వెళ్ళకూడదా అని విరాట్ అడుగుతాడు అయోమయంగా. ఎందుకంటే రేపు సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయ్యే వరకు నువ్వు అక్షరాన్ని టచ్ చేయకూడదు, కలవకూడదు. సో నువ్వు ఈరోజు వెళ్ళి విక్కీ రూమ్లో పడుకో. ఎందుకంటే ఇంట్లో గెస్టులు చాలామంది ఉన్నారు కనుక గెస్ట్ రూమ్లో కూడా నువ్వు పడుకోలేవు. మమ్మీ, ఇది చాలా అన్యాయం మమ్మీ. నేను ఒక సెలబ్రిటీని, నన్ను నా రూమ్లోకి వెళ్ళనివ్వకుండా ఉండనీయటమా కాక నాకు కనీసం ఒక రూమ్ కూడా మీరు నాకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఇది అన్యాయం మమ్మీ అని గారాబం చేస్తాడు విరాట్ వాళ్ళ అమ్మ దగ్గర. నేను దీన్ని ధర్నా చేస్తాను, ధర్నాతో పాటు జాగారం కూడా చేయి బాబు, నాకేం నష్టం లేదు, పదండి వెళ్ళి పడుకుందాం మనం అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. బావమరిది రోజు పేరు ఈరోజు వేరు, నీ మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట నువ్వు వినాలి ఇప్పుడు అంటూ నవ్వుతాడు అజయ్ వాళ్ళ బామ్మరిది. బావ, ఇందులో మీరేం హెల్ప్ చేయలేరా? చేయలేం బామ్మరిది, నోరు మూసుకొని వెళ్ళి తమ్ముడితో పడుకోవటమే తప్ప ఇంకేం చేయలేం మనం అని అంటాడు. కింద విరాట్ చేస్తున్న హంగామా
గమనిస్తున్న అక్షర, ఏమైంది విరాట్, ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఎందుకు అత్తయ్య వాళ్ళతో నువ్వు వాదనలు పడుతున్నావు, నీ దగ్గరికి పంపించమని. ఏంటి అంటూ షాక్ అవుతుంది అక్షర. ఏంటి నా దగ్గరికి పంపించడం ఏంటి, నాకేం అర్థం కాలేదు. అమ్మ అన్నయ్యతో రేపటి వరకు నీతో ఉండడానికి మాట్లాడడానికి కుదరదు అని చెప్పింది. అందుకే కిందంతా హంగామా చేస్తున్నాడు మా అన్నయ్య నీ దగ్గరికి రావడానికి అంటూ తను చెప్తుంది నవ్వుతూ సృజన, వాళ్ళ ఆడపడుచు. వాళ్ళ మాటలకి సిగ్గు ముంచుకొచ్చేస్తుంది అక్షరాకి. ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తెలిసిన ఫ్రెండ్స్ బంధువులు ఫోన్ చేసి విషెస్ చెబుతారు. అలాగే కొంతమంది మీడియా వాళ్ళు వాళ్ళ పెళ్ళిని కవరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళ పెళ్లి ఫొటోస్, ఎంగేజ్మెంట్ ఫొటోస్ వీడియోస్గా చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో అంతా సర్క్యులేట్ అవుతూ యాప్స్లో పెట్టి వాటిని వైరల్ చేస్తూ ఉంటే వాటిని కొన్నింటిని చూసి శారీ మార్చుకుందామని అక్షర పైకి లేస్తుంది. ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈలోగా బాల్కనీ తలుపు తెరుచుకుంటున్నట్లు అనిపించి అటువైపుగా వెళ్ళి చూస్తుంది. బాల్కనీ వైపు విరాట్ లోపలికి వస్తూ ఉంటాడు. విరాట్ అలా రావటం చూసి అక్షర షాక్ అవుతుంది. ఏంటి తిని ఇలా చేస్తున్నాడని. మీరేంటండి ఇక్కడ, అయినా ఎలా వచ్చారంటూ కిందకి చూస్తుంది. విరాట్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. ఇంత హైట్ దాన్ని మీరు ఎలా ఎక్కారంటూ ఒకంత షాక్తో అడుగుతుంది. నాకు అప్పుడప్పుడు ఇలా అలవాటేలే, అయినా నా భార్య దగ్గరికి నన్ను రానివ్వకపోతే ఊరుకుంటానా, అస్సలు ఊరుకోను. ఐ హై అయినా మీరెందుకు వచ్చారు ఇప్పుడు అని అడుగుతుంది అక్షర. నీకోసమే. ఏంటి అంటూ కొంచెం భయంగా విరాట్ని చూస్తుంది. మీరిప్పుడు ఏం చేస్తారన్నట్టు. నువ్వు అనుకున్నట్లు కాదు అక్షర, భయపడకు, నేనేం చెయ్యను. అందుకోసం ఏమి రాలేదు, జస్ట్ నీతో మాట్లాడడానికి వచ్చానంతే. ప్లీజ్ అంటాడు. మన పెళ్ళి ఫిక్స్ అయిన వెంటనే మాకు ఒక డీల్ వచ్చింది. నాకు ఆ వర్క్తోనే పనంతా సరిపోయింది. నీతో మాట్లాడడానికి అస్సలు కుదరలేదు. నువ్వు నీ ఫ్రెండ్స్, షాపింగ్, రెస్టారెంట్ అంటూ నీ గోల నీకు సరిపోయింది అని అంటాడు. అందుకే ఇప్పుడు నీతో ప్రశాంతంగా కాసేపు మాట్లాడాలని వచ్చాను అంటూ విరాట్ అడుగుతుంటే అక్షరకు నవ్వొస్తుంది. అక్షర నైట్ వేర్ తీసుకొని ఉండటం చూసి, ఓ డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావా, మార్చుకో, నేను కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటాడు విరాట్. నువ్విక్కడ చేంజ్ చేసుకో, నేను క్లోజెట్లో చేంజ్ చేసుకొని వస్తాను అంటూ ఆ రూమ్లో ఉన్న ఇంకొక రూమ్లోకి వెళ్తాడు విరాట్. కొంచెం సేపటి తర్వాత అక్షర, ఇంకా ఎంతసేపు డ్రెస్ చేంజ్ చేసుకోలేదా, ఇంత టైం వరకు ఏం చేస్తున్నావు అంటూ విరాట్ అడుగుతాడు. 2 మినిట్స్ అంటూ విరాట్ గారు, హాఫ్ అన్ అవర్ నుండి ఇదే చెబుతున్నావు, ముందు డోర్ ఓపెన్ చేయి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటూ విరాట్ గట్టిగా అనడంతో ఇంకొక ఆప్షన్ ఏమీ లేక వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్షర ఇంకా అలాగే శారీలో ఉంటుంది. ఏమైంది, ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, అది ఈ వడ్డానం హుక్ రావటం లేదు, అందుకే నాకు శారీ మార్చడం కుదరటం లేదు అంటుంది. సరే నువ్వు అలా ఉండు, నేను హెల్ప్ చేస్తాను, ఒక్క నిమిషం అంటాడు. మీరా, వద్దులేండి, నేను ఎలాగోకలాగా తీసుకుంటా అంటుంది. హాఫ్ అన్ అవర్ నుండి నువ్వు ట్రై చేస్తున్నావు, వచ్చిందా లేదు కదా, నన్ను ట్రై చేయనివ్వు అంటూ అక్షర నీకు మాట్లాడనివ్వకుండా మోకాళ్ళ మీద కూర్చొని తన హిప్ చైన్ తీయబోతాడు. విరాట్ కూడా ఆ హిప్ చైన్ తీయడం రాక, అది రాదు, ఎవరు పెట్టారు అసలు ఈ హిప్ చైన్ ఇంత గట్టిగా పెట్టారు, అది గోల్డ్ది, ఈ పెళ్లి హడావిడిలో ఊడిపోకుండా ఉండాలని మా పిన్ని గట్టిగా పెట్టేసింది అంటూ అక్షర చెబుతూ ఉండగానే ఒక్కసారిగా అక్షర గుండె జల్లుమనే పని చేస్తాడు విరాట్. చేత్తో రాలేదని పంటితో తీస్తాడు దాన్ని. ఫస్ట్ టైం విరాట్ పెదవుల స్పర్శ తగిలి అక్షర హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇదిగో వచ్చేసింది అంటూ అది అక్షర చేతిలో పెట్టి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటాడు. ఎటువంటి రియాక్షన్ లేకుండా ఏమీ చేయనట్టు. ఇదేంటి, ఈయనకి ఏం అనిపించలేదా, కానీ ఈయన ఆ చిన్న స్పర్శకే నా గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఎందుకు, అలాగే ఒంట్లో ఏదో కరెంట్ షాక్ తగిలిన ఫీలింగ్ కలుగుతుంది, కానీ ఈయనకి ఏం ఎందుకు అనిపించటం లేదు. మేబీ అమ్మాయిలతో యాక్ట్ చేసి ఇది పెద్ద విషయం అనిపించటం లేదా ఈయనకి అనుకుంటూ తన ఆలోచనలు వేరేగా ఉంటాయి. చిరాగ్గా ఉందని వెళ్ళి స్నానం చేసి వస్తుంది. తను వచ్చేలాగా విరాట్ నిద్రపోయి ఉంటాడు. ఈయన అప్పుడే పడుకున్నారా, నాతో ఏదో మాట్లాడాలని అన్నారు అనుకుంటూ తను కూడా అలసిపోవటంతో వెళ్ళి బెడ్కి ఇంకొక సైడ్ వెళ్ళి పడుకుంటుంది. అక్షర పడుకుందని తెలియగానే కళ్ళు తెరుస్తాడు విరాట్. నిన్ను చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టం అక్షర. నీకు ఇష్టం లేకుండా నిన్ను తాకడం నాకు ఇష్టం లేదు.
మన మధ్య ఏం జరిగినా అది నీ ప్రేమతో జరగాలి. ఇతరుల అమ్మాయిలతో చేసినట్లు అవసరం కోసం కాదు అనుకుని అతను కూడా అలసిపోయి ఉండటంతో పడుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత నిద్రలో టెడ్డీ అనుకుని అక్షరాని తనని హగ్ చేసుకోవటం చూసి నీ రూమ్లో అన్ని టెడ్డీ బేర్లు ఎందుకు ఉన్నాయో ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటుంది. నీకు హగ్ చేసుకొని పడుకోవటం ఇష్టమా అనుకుంటూ తను కూడా తనని హగ్ చేసుకొని పడుకుంటాడు. అలా రాత్రంతా అయిన తర్వాత మార్నింగ్ అలారం సౌండ్కి మెలకువ వస్తుంది అక్షరాకి. ఇదేంటి నా రూమ్లో అలారం ఎవరు పెట్టారు అనుకుంటూ పైకి లేవబోతూ 2 చేతులు తనని చుట్టేసి ఉండటం చూసి షాక్ అవుతుంది. తల పైకి ఎత్తి ఆ చేతులు ఓనర్ని చూస్తుంది. విరాట్ ప్రశాంతంగా అక్షరాన్ని హగ్ చేసుకొని పడుకుంటాడు. దేవుడా, అతన్ని హగ్ చేసుకొని నేను పడుకున్నానా లేకపోతే అతనా అనుకుంటూ ఆ చేతులు దూరంగా తీయబోతుంది ఒక్కసారి. కానీ విరాట్ తను ఎక్కడ దూరం అవుతుందో అన్నట్లు గట్టిగా పట్టుకుని ఉంటాడు. మళ్ళీ అలారం మోగటంతో నిద్రలో కదులుతూ పైకి లేస్తూ అక్షర చుట్టూ చుట్టుకుని ఉన్న చేతులను వదిలి చేస్తాడు. దాంతో సైలెంట్గా పక్కకి జరుగుతుంది అక్షర. సైలెంట్గా పక్కకి తీస్తాడు. విరాట్ మోగుతున్న అలారంని అందుకొని అది ఆఫ్ చేసి గుడ్ మార్నింగ్ అక్షర అంటూ చిన్నగా స్మైల్ చేస్తాడు విరాట్. అక్షర ప్రతిగా చిన్న చిరునవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ అని విరాట్కి విష్ చేస్తుంది. అక్షర, నేను జిమ్కి వెళ్తున్నాను, గంట వరకు ఇంకా రాను, నువ్వు ఇంకా కొంచెం సేపు పడుకో సరేనా అంటూ జిమ్ బట్టలు వేసుకొని అక్కడ నుంచి విరాట్ వెళ్తాడు. విరాట్ వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడుతుంది అక్షర. అదేంటి, ఆయన కనీసం నన్ను హగ్ చేసుకుంది చూసి షాక్ కూడా అవ్వలేదు అంటే ఈ విషయం అతనికి తెలుసా? నేను ఎప్పటి నుండో అతన్ని హగ్ చేసుకుని ఉన్నట్లు అతనికి బాగా తెలుసు అనుకుంటూ అయ్యో, ఇప్పుడు విరాట్ మొహం ఎలా చూడాలి, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని సిగ్గుపడిపోతుంది అక్షర. రెడీ అయ్యి సింపుల్ శారీ కట్టుకుని కిందకి వస్తుంది. అప్పుడే రెడీ అయిపోయావా? ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత నేను వచ్చి రెడీ అవ్వమని చెప్దాం అనుకున్నా. నైట్ సరిగా నిద్ర పట్టిందా అక్షర అని అడుగుతారు. అవును అత్తయ్య అంటూ ఆవిడ వంట చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తూ ఉంటుంది అక్షర. అవునత్తయ్య, ఇంట్లో వర్కర్స్ ఉన్నారు కదా, మీరు అన్నీ చేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. రోజు వాళ్ళే చేస్తారురా, ఇదిగో ఇలా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మాత్రం నేనే చేస్తాను. మన వాళ్ళకి మన చేతులతో వండి పెట్టడంతో అదొక తృప్తి నాకు అని చెబుతుంది వాళ్ళ అత్తయ్య. అమ్మ, మేము వచ్చేసాం, మా మిల్క్ షేక్ ఎక్కడ అంటూ ఒళ్ళంతా చెమటలతో కిచెన్లోకి వస్తారు విరాట్, విక్కీలు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా కిచెన్లోకి రావద్దని అని సుమిత్ర ఒక్కసారి అరుస్తుంది. బయట హాల్లో ఉన్నాయి చూడండి అంటూ వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారు సుమిత్ర గారు. విరాట్ వాళ్ళ మమ్మీ, నాకు స్నానం చేయకుండా కిచెన్లోకి ఎవరైనా వస్తే అస్సలు నచ్చదు. వీళ్ళకి చెప్పి నా నోరు పోతుంది అనుకో. అసలు మానుకోరు ఈ అలవాటుని. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు అంటూ వాళ్ళని తిడుతూ వంట చేస్తుంది సుమిత్ర గారు. విరాట్ వాళ్ళు రెడీ అయి వచ్చిన తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అక్షర, విరాట్ టిఫిన్ చేసిన తర్వాత వెళ్ళి మీ కొత్తింటిని చూసిరండి, ఏవైనా మార్పులు ఉంటే చెప్పండి అని అంటుంది. కొత్తిల్లు ఎందుకు అత్తయ్య ఈ టైంలో? ఇప్పుడు మేము మీతోనే ఉంటామని అంటుంది అక్షర. అలా కాదురా, పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు ఏకాంతంగా ఉండాలి, అది మీకు మంచిది మాకు మంచిది అంటుంది. మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్స్. అలాగే ఇక్కడ ఇంటి చుట్టూ ఎప్పుడూ మీడియా ఉండి మీకు డిస్టర్బెన్సెస్గా ఉంటుంది. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. మేము ఇప్పుడు చూసింది ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్, ఐడి కార్డు లేనిది. లోపలికి కూడా ఎంటర్ అవ్వనివ్వరు ఎవరిని. మీకు ఫ్రీగా ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి, మీకు మంచి అవకాశం ఇవ్వటానికి మీకోసం మేము ఇలా అరేంజ్ చేశాం. అందుకే ఆ అపార్ట్మెంట్ తీసుకున్నాం అని చెబుతుంది వాళ్ళ అత్తయ్య. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ప్రతి వీకెండ్ ఎలాగో కలుస్తాం కదా, దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంటుంది. అది కాదత్తయ్య, మిమ్మల్ని అందరినీ వదిలి ఒంటరిగా ఉండాలంటే నాకు ఏదోలా ఉంది ప్లీజ్ అని అంటుంది అక్షర. నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉంటావు వదినా, మా అన్నయ్య కూడా నీతో ఉంటాడు కదా, నీకు బోర్ కొట్టకుండా ఎప్పుడూ నీతోనే ఉంటాడులే. ఏ అన్నయ్య అంతే కదా అని అడుగుతారు సృజన, విక్కీ. ఎస్. అయ్యో, ఈ అన్నా చెల్లెలకి అస్సలు సిగ్గులేదు, ఎలా మాట్లాడుతున్నారో చూడు అంటూ సిగ్గుపడిపోతుంది అక్షర. వాళ్ళకి ఏం చెప్పాలా అని. అక్షర సిగ్గును చూసి విరాట్ కూడా నవ్వుకుంటాడు ఒక్కసారి తల కిందకి దించుకొని.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.